హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా మేము అరకు వెళ్ళాం కదా, నేను ఒక 2-3 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, షార్ట్స్ పోస్టాను, చూసారు మీరు. సో ఇక్కడ ఏంటంటే మేము బుర్రా చూడంగానే వెళ్ళాము. నేనైతే ఫస్ట్ టైం అనమాట, నేను అరకు వెళ్ళడమే ఫస్ట్ టైము. అంటే చిన్నప్పుడు వెళ్ళాం కానీ అసలు ఏం చూడలేదు. సో నేనైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్సే నాకు. మేమైతే ఇంకా ఆ రోజు బుర్రా కేవ్స్ చూడడానికి అయితే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా రాము అయితే టికెట్స్ తీసుకొని వచ్చారు. అక్కడ బివేర్ ఆఫ్ మంకీస్ అని మామూలుగా బోర్డు పెడితే నేను ఏదో అనుకున్నాను, కానీ అసలు అడుగుకి ఎన్ని మంకీస్ ఉన్నాయంటే మా దగ్గర ఉన్న బనానాస్ అవి లాక్కుని వెళ్ళిపోయాయి అనమాట. నేను అది కవర్ చేయలేదు కానీ తీసుకొని వెళ్ళిపోయాయి. ఇంకా నడుస్తూ ఉంటే ఎన్ని స్టెప్స్ వచ్చాయో, నడుస్తూనే ఉన్నాము. ఇంకా చాలా కిందకు ఉంది. నాకైతే మంజుమల్ బాయ్స్ మూవీ ఉంది కదా, అదే గుర్తొచ్చింది. లోపలికి వెళ్ళాక అందరూ లోపల సుభాషు సుభాషు అని అరుస్తున్నారు. నవ్వొచ్చిందంటే అందరూ అరుస్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళాక రాము చెప్తున్నాడు అనమాట నాకు స్టోరీ. అసలు అది ఇంకా ఊరు ఎండ్ అంట కదా, చాలామందికి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ స్టోరీ. సో నేను తెలుసుకున్నాను, అది చెప్తున్నాను. పైన ఒక చిన్న హోల్ ఉంది. ఆ హోల్ కూడా మీకు నేను చూపిస్తాను వీడియోలో. ఆ హోల్లో నుంచి ఆవు పడిపోతే అప్పుడు కేవ్ ఉంది అని చెప్పి కనిపెట్టారంట. ఇంకా ఇది టూరిస్ట్ ప్లేస్ చేశారు. లోపలైతే అసలు ఎంత చీకటిగా ఉందంటే, బయట ఎంత ఎండగా ఉంది, లోపలేమో వాటర్ అలాగా ఆ హోల్లో నుంచి ఆవు పడిపోయిందంట. సో ఆ స్టోరీ అయితే చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. ఆ వాటర్ ఇంకా అలా పడుతూనే ఉంది. మామూలుగా కాదు, మేమైతే చాలా టైర్డ్ అయిపోయాం అబ్బా. సో ఇగ్నోర్ అవర్ ఫేసెస్. ఆ వాటర్ ఎందుకు అలా పడుతుంది అంటే కొండ ఊరుతుంది కదా అని చెప్తున్నాడు అనమాట. ఇంకా వాటర్ అలా చుక్క 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 చిన్న వర్షం నీళ్ళగా అలా పడుతూనే ఉంది కంటిన్యూగా. అసలు నార్మల్ నేనైతే గుహలు ఫస్ట్ టైం, గుహ లోపలికి వెళ్ళి చూడటం కూడా ఫస్ట్ టైం. రియల్గా మరి గుహలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, బట్ ఇది కూడా గుహే కదా, గుహనే అలా మనకి టూరిస్ట్ ప్లేస్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. లోపల అరుపులు, రీసౌండ్స్ అనమాట. కామెడీ ఏంటంటే ఆ సుభాష్ ఒక అరుస్తున్నారు. చాలా అంటే చాలా నవ్వు వచ్చింది. చాలా బాగుంది లోపల. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు చాలా నచ్చింది. మేము కిందకి వెళ్ళలేదు. నాకైతే అప్పుడు కొంచెం కాళ్ళు నొప్పి ఉండి ఇంక నేనైతే కిందకి వెళ్ళలేదు. ఆ హోల్నే చూస్తున్నాను నేను. అసలు ఆ ఆవు పడిపోవడం ఏంటి, మొత్తం అంతా సినిమా స్టోరీ లాగే ఉంది. ఇది మంజుమల్ బాయ్స్ సినిమా లాగా ఇది కూడా ఒక మూవీ తీస్తే బాగుంది అనిపించింది. లోపల లైటింగ్ అస్సలు లేదు. మేమైతే ఫ్లాష్లో ఆన్ చేసుకొని ఇంకా సెల్ఫీస్ తీసుకున్నాం. ఎంత టైర్డ్ అయిపోయామంటే అసలు మామూలుగా కాదు. ఇంకా అసలు క్రౌడ్ అయితే ఇంకా చాలా ఎక్కువ. మేము వెళ్ళింది న్యూ ఇయర్ టైంలో కాబట్టి అస్సలు ఖాళీ లేదనమాట. బట్ క్రౌడ్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, తక్కువ ఉంటే అసలు ఏం చూడాలనిపించదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. బట్ ఆవు స్టోరీ మాత్రం అందరి నోట్లోంచి అదే ఆవు స్టోరీ వస్తుంది, ఆవు పడిపోయింది అని. ఇంకా తర్వాత మేము అది చూసుకొని బయటికి వచ్చేసాము. బయటకు వచ్చాక చెప్పాను కదా, వాళ్ళు బివేర్ ఆఫ్ మంకీస్ అని పెట్టినందుకు అడుగుకి మంకీస్ ఉన్నాయి. చేతిలో బనానా కనిపిస్తే చాలు పట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఇంకా మేమైతే బయటకు వచ్చాము. ఇంకా షాపింగ్ చేద్దామని చూస్తున్నాము. బాగా రేట్స్ అసలు. ఇంకా మనం ఇక్కడ కొనుక్కోవడమే బెస్ట్ సిటీలోని. ఎంత రేట్స్ అంటే అన్ని డబుల్ రేట్సే. ఇంకా బార్గెనింగ్ చేయడానికి కూడా లేదు. చేసినా మహా అయితే ఒక 10 రూపీస్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా అరకు వెళ్ళక బ్యాంబూ చికెన్ తినకపోతే ఎలా. ఇంకా మేమైతే బ్యాంబూ చికెన్ తీసుకున్నాము. చాలా బాగుంది టేస్ట్ మేము తీసుకున్న దగ్గర. అండ్ మా 4 మెంబర్స్కి క్వాంటిటీ కూడా సరిపోయింది, తిన్నాము. ఇంకా మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.